హాయ్ హలో వెల్కమ్ టు ఆల్ వేదిక్ వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం రామాయణంలో ఒక భావోద్వేగపూరితమైన మరియు ముఖ్యమైన భాగమైన అయోధ్యకాండం గురించి తెలుసుకోబోతున్నాం. రామయ్య పట్టాభిషేకం ఎందుకు ఆగిపోయింది? కైకేయి ఎందుకు ఆ నిర్ణయం తీసుకుంది? రాముడు ఎందుకు అరణ్యవాసానికి వెళ్ళాల్సి వచ్చింది? ఈ సంఘటనలు మన జీవితానికి ఏం నేర్పిస్తున్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం కథను ప్రారంభిద్దాము. కథను ప్రారంభించబోయే ముందు అందరం కలిసి ఒక్కసారి ఆ రామాయణ తలుచుకుందాము. జై శ్రీరామ్. అయోధ్య రాజ్యానికి రాజు అయిన దశరథ మహారాజు వృద్ధాప్యంలోకి చేరుకున్నాడు. తన తరువాత రాజ్యాన్ని సమర్థవంతంగా నడిపించగలిగింది తన పెద్ద కుమారుడైన ఆ శ్రీరాముడే అని దశరథ మహారాజు భావించాడు. అందుకు రాముడిని రాజుగా చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ ఆ సమయంలో దశరథుని భార్య అయిన కైకేయి తన దాసి మంత్ర యొక్క మాటలకు లోనయ్యింది. ఆమె మనసులో రామయ్య మీద అసూయ పెంచుకుంది. కైకేయికి దశరథుడు గతంలో ఇచ్చిన వరాలను గుర్తు చేసింది. ఆ వరాలను ఇప్పుడు ఉపయోగించి తన కుమారుడు భరతుడు రాజ్యానికి రాజు కావాలి అని, రాముడు 14 సంవత్సరాలు అరణ్యంలో నివసించాలనే కోరికను కోరింది. ఈ కోరిక విన్న దశరథుడు బాధతో కుంగిపోయాడు. కానీ ఒకసారి ఇచ్చిన మాటను తిరస్కరించలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న రామయ్య ఏమాత్రం బాధపడకుండా తన తండ్రి మాటను గౌరవిస్తూ సంతోషంగా అరణ్యవాసానికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఆయనతో పాటు ఆయన భార్య అయిన సీతమ్మ తల్లి కూడా నేను కూడా మీతో వస్తాను అని అంటూ సిద్ధమయ్యింది. అలాగే తన అన్నపై అపారమైన ప్రేమ ఉన్న లక్ష్మణుడు కూడా వారితో కలిసి అడవికి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇలా ముగ్గురు కలిసి అరణ్య జీవితాన్ని ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న భరతుడు చాలా బాధపడ్డాడు. తన తల్లి చేసిన పనికి తన తల్లిని అసహ్యించుకున్నాడు. అతను అడవికి వెళ్ళి మన రామయ్యను తిరిగి రావాలని కోరుకున్నాడు. కానీ మన రామయ్య తన తండ్రి మాట కోసం భరతుడు మాటను తిరస్కరించాడు. అప్పుడు భరతుడు ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. రాముడి పాదుకలను సింహాసనంపై ఉంచి తాను కేవలం ఒక సాధారణమైన పరిపాలకుడిగా మాత్రమే రామరాజ్యాన్ని నడిపించాడు. ఈ విధంగా మన రామయ్య సీతమ్మ తల్లి అయోధ్య నగరాన్ని వదిలి అరణ్యవాసానికి వెళ్ళారు. ఈ పవిత్రమైన అయోధ్యకాండం మనకి ఏమి నేర్పిస్తుంది? శ్రీరాముడు తన తండ్రికి ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని వదిలి అరణ్యానికి వెళ్ళాడు. మనం కూడా ఒకసారి మాట ఇస్తే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆ మాటను నిలబెట్టుకోవాలి అని రామయ్య తెలియచేస్తున్నాడు. అలాగే రాముడు తన తండ్రి దశరథుడు మాటను గౌరవించి అరణ్యానికి వెళ్ళాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రుల మాటలను గౌరవించాలి అని, అలాగే వాళ్ళ నిర్ణయాలను పాటించాలి అని మనకు రామయ్య ఈ అయోధ్యకాండ ద్వారా తెలియజేస్తున్నారు. అలాగే భరతుడు రాజ్యం కోసం ఆశపడలేదు. తన అన్న శ్రీరాముడు అరణ్యం నుండి వచ్చే వరకు ఆ శ్రీరాముని పాదుకలను సింహాసనంపై ఉంచి రాజ్యాన్ని ఒక సాధారణమైన పరిపాలకుడుగా పరిపాలించాడు. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు అని భరతుడు మనకి తెలియజేస్తున్నాడు. అలాగే ఎవరైనా చెప్పిన మాటలను జాగ్రత్తగా విని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అని కైకేయి ద్వారా మనం తెలుసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మన రామయ్య మాత్రం ధర్మాన్ని వదలలేదు. ఎప్పటికైనా సరే చివరికి ధర్మమే గెలుస్తుంది అని రామయ్య మనకి అయోధ్యకాండం ద్వారా తెలియజేస్తున్నారు. సో రేపటి వీడియోలో అరణ్యకాండం గురించి తెలుసుకుందాము. అలాగే అరణ్యకాండం వెనుకాల దాగి ఉన్న సంఘటనల గురించి రేపటి వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు అయోధ్యకాండంని కథ రూపంలో విన్నాము. అలాగే అయోధ్యకాండంని మరోసారి పాట రూపంలో విందాము. ఒక్కసారి ఆ రామయ్యని తలుచుకుంటూ జై శ్రీరామ్. తండ్రి మాటను నిలుపగా రాముండు అడవులకు పయనమయ్యే, నేను మీ బాటలోనే వస్తాను అనుచు సీతమ్మ కదిలే. ఓ పడతి అడవిలో కష్టాలు పడలేవు అని రాముడు నీడనే వదిలిపెట్టి
మీరెలా వెళ్ళగలరనెను సీత.